నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. దెబ్బతిన్న కీళ్లను మరమ్మతు చేయడానికి ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టాల్సి రావడంతో పాటు వారాల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ పరికరం అందుబాటులోకి వచ్చాక కీళ్లను బాగు చేయడం అనేది ఇవాళ చాలా తేలికైపోయింది. ఇలా వచ్చి కీళ్లను బాగు చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు. ఇక కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల వంటి చిక్కులు ఏవీ ఉండవు. పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండా కీళ్లను బాగు చేసే ఆర్థోస్కోప్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రీడల్లో గాయపడ్డప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయాలైనప్పుడు, అలాగే పరిగెడుతున్నప్పుడు, మెట్లు దిగ్గేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతుంటాయి. వాపు, నొప్పి బాధిస్తుంటాయి. ఎక్స్రేలో చూస్తే ఎటువంటి ఫ్రాక్చర్ కనిపించదు, కానీ నొప్పి మాత్రం ఉంటుంది. అయితే నిజానికి అక్కడ కార్టిలేజ్ దెబ్బతినడమో, లిగమెంట్ టేర్ అవడమో జరిగి ఉంటుంది. దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని చాలామంది గుర్తించలేకపోతుంటారు. ఒకప్పుడైతే ఇలాంటి సమస్యలకు చర్మంపై పెద్దగా కోతలు పెట్టి సమస్యల్ని కనుక్కొని సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థ్రోస్కోపీ పరికరం రాకతో ఇప్పుడు కేవలం చిన్నపాటి రక్తం చేసి సమస్యల్ని గుర్తించి వాటిని చక్కగా బాగు చేయడానికి వీలు పడుతోంది. ఆర్థ్రోస్కోపీ అనగా ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే లోపల చూడడం. ఆర్థ్రోస్కోపీ అనేది డయాగ్నోస్టిక్ అవ్వచ్చు, లేదంటే థెరపీటిక్ అవ్వచ్చు. డయాగ్నోస్టిక్ అనేది కొన్నిసార్లు మనము క్లినికల్ ఎగ్జామినేషన్కి మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత టెస్టులు చేయించి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తీపించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి నొప్పి ఎందుకు వస్తుందని, లేకపోతే కండిషన్ ఏంటి అని అర్థం కాకపోవచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి చాలా అరుదుగానే డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అండ్ ప్రొసీడ్ అనేది ఒకటి చేస్తూ ఉంటాం ప్రొసీజరు. దాంట్లో ఏం చేస్తామంటే జాయింట్లో కెమెరా కీ హోల్ సర్జరీ అనేది అనస్థీసియా ఇచ్చిన తర్వాత లోపల టెలిస్కోప్ అనేది పెట్టి ఆర్థ్రోస్కోప్ అనేది పెట్టి చూస్తాం. చూసిన తర్వాత ఏ ఏరియాలో ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం స్టార్టింగ్ ఫ్రమ్ కార్టిలేజ్ నుంచి మొదలుపెట్టి జాయింట్ మధ్యలో ఉన్న వాషర్స్, మధ్యలో ఉన్న క్రూషియేట్ లిగమెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, కార్టిలేజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. సో అది డయాగ్నోస్టిక్ రీజన్. ఇంకొకటి వచ్చేసి థెరపీటిక్ అని అంటాం. థెరపీటిక్లో ఏంటంటే ఒకవేళ చాలామందికి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే చిన్న దెబ్బ తగలడం వల్ల, మోకాలు ట్విస్ట్ అవ్వడం వల్ల, లేకపోతే మేజర్ ఇంజురీ, కార్ కానీ బైక్ కానీ యాక్సిడెంట్ అవ్వడం వల్ల లోపల ఉన్న స్ట్రాంగ్ లిగమెంట్స్, క్రూషియేట్ లిగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. వాటితో పాటు మధ్యలో ఉన్న సి షేప్ వాషర్స్ అనేది కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అట్లాంటివి జరిగినప్పుడు చాలామంది కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ థెరపీటిక్ ఆర్థ్రోస్కోపీ అనేది అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది కొంతమందికి అవసరం పడుతుంది. అది కీ హోల్ ద్వారా హ్యామ్స్ట్రింగ్స్ కానీ, బోన్ అని, పెటల్ టెండన్ బోన్ కానీ తీసి మనం రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాము. అంటే మన న్యాచురల్ లిగమెంట్ మళ్ళీ ఇంకో కొత్త లిగమెంట్తో చేయలేం కాబట్టి టెండన్ అనేది తీసుకొని దాన్ని లిగమెంట్ లాగా పని జరిగేటట్లు మనం వాడతాం దాన్ని. నెక్స్ట్ వాషర్, కొంతమందికి 3 జోన్స్ ఉంటాయి మనకు వాషర్లో. పెరిఫెరల్ అంటే రెడ్ టు రెడ్ అంటాము. ఆ ఏరియాలో అయితే రిపేర్ చేయొచ్చు. లేదు ఇంకా లోపలికి ఉంది రెడ్ టు వైట్ అని అంటే దాంట్లో కూడా రిపేర్ అటెంప్ట్ చేయొచ్చు. మెనిస్కల్ సూచర్స్ అని, యాంకర్స్ అని రకరకాల రిపేర్స్ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ ఆర్ కీ హోల్ ద్వారా చేయగలుగుతాము. కొంతమందికి రిపేర్ చేయలేనప్పుడు దాన్ని రిసెక్షన్ అనేది ఆర్ ఎక్సిషన్ అనేది చేస్తాం. పార్షల్గానే తీస్తాం వీలైనంత వరకు. ఎందుకంటే ఆ వాషర్స్ మనకి జాయింట్కి షాక్ అబ్జార్బర్స్ లాగానే కాకుండా స్టెబిలిటీ అనేది కూడా ఇస్తాయి మనకి. కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది, దాని తర్వాత మోకాలు సడన్గా జామ్ అయిపోయినట్లు అనిపిస్తుంది, పూర్తిగా స్ట్రైట్గా అనలేకపోవడము లేకపోతే మడవలేకపోవడము అనేది జరుగుతుంది. అట్లాంటి సినారియోస్లో ఈ పార్షల్ మీడియల్ మెనిసెక్టమీ లేకపోతే పార్షల్ లాటరల్ మెనిసెక్టమీని లోపల పక్క కానీ బయట పక్క కానీ చేయాల్సిన అవసరం పడవచ్చు. కొంతమందికి డయాగ్నోసిస్ తెలియనప్పుడు సైనోవియల్ బయాప్సీ అని చేస్తాం. సైనోవియల్ బయాప్సీ అంటే ఏంటంటే ఒక పీస్ ఆఫ్ టిష్యూ మన జాయింట్ లైన్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తే వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి మన డయాగ్నోసిస్ అనేది ఇస్తారు. సో ఇది ప్లస్ కొన్నిసార్లు కొంతమందికి జాయింట్లో ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, అంటే లూజ్ బాడీ అని అంటాం. లూజ్ బాడీని తీయడానికి కూడా ఈ ఆర్థ్రోస్కోపీ అనేది కీ హోల్ సర్జరీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్థ్రోస్కోపీ సర్జరీలో శరీరంపై చిన్న ఘాటు చేసి దాని గుండా చిన్న లెన్స్, కెమెరా, లైటింగ్ ఉన్న పెన్సిల్ సైజు పరికరాన్ని పంపి లోపలి నిర్మాణాన్ని చూస్తూ చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ఆర్థ్రోస్కోపీ పరికరం టెలివిజన్కు అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా
లోపలి నిర్మాణాలను పరిశీలిస్తూ వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తారు. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా 3 మిల్లీమీటర్ల సైజులో కోత పెట్టి ఆపరేషన్ పూర్తి చేసే వీలుంది. ఈ సర్జరీ వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. ఉదయం సర్జరీ చేస్తే సాయంత్రానికల్లా ఇంటికెళ్ళిపోవచ్చు. మోకాలు, భుజం, చీలమండ గాయాలకు చికిత్స చేయడానికి ఆర్థ్రోస్కోపీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇటీవల వెన్నెముక, తుంటి ఎముక, మణికట్టు భాగాల్లో కూడా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలను నిర్వహిస్తున్నారు. సో ఈ మధ్య ఆర్థ్రోస్కోపీని నాట్ ఓన్లీ నీ జాయింట్, కామన్గా మనందరము నీ జాయింట్ సిమ్టమ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది వెయిట్ బేరింగ్ జాయింట్, ప్లస్ దానిపైననే మన కాలు ట్విస్ట్ అవ్వడం కానీ, మెట్ల మీద వెళ్తున్నప్పుడు కాలు యాంకిల్ బెనకడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మోకాల్లో కూడా సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ కాకుండా యాంకిల్లో కూడా సిమ్టమ్స్ వస్తాయి. సో ఆర్థ్రోస్కోపీ అనేది ఎక్కడెక్కడ చేయొచ్చు అని అంటే అడ్వాన్స్మెంట్స్ ఈ మధ్య చాలామంది షోల్డర్ ఎక్కువ కామన్గా చేస్తున్నాము. మోకాలు, షోల్డర్, దాని తర్వాత యాంకిల్ అండ్ రిస్ట్, ఈ వేరియస్ జాయింట్స్, ఒక్కొక్కసారి ఎల్బో కూడా ఇట్లాంటిది చేయాల్సిన అవసరం పడవచ్చు. టెక్నిక్స్ వైజ్ కీ హోల్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ హైదరాబాద్లోనే కాకుండా డిస్ట్రిక్ట్స్లో కూడా చాలామంది ఆర్థ్రోస్కోపీ అనేది ప్రొసీజర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 6 months అయినా ఫెలోషిప్ చేస్తున్నారు. దీంట్లో రకరకాల టెక్నిక్స్ కింద ఏసీఎల్ రీకన్స్ట్రక్షనే కాకుండా పీసీఎల్ అంటే ఇంకొక లిగమెంట్ ఉంటుంది మోకాళ్ళలో స్ట్రాంగ్గా, పీసీఎల్ అనేది కూడా ఆల్ ఇన్సైడ్ టెక్నిక్ అనేది ఇవన్నీ లేటెస్ట్గా చాలామంది వాడుతున్నారు. దీంతోపాటు కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అని ల్యాబొరేటరీలో ఫస్ట్ మన కార్డియాక్ సెల్స్ తీసి ఆర్థ్రోస్కోపీ ద్వారా ప్లస్ మినిమల్లీ ఇన్వేజివ్ ఓపెన్ సర్జరీ చేసి దాన్ని సెల్స్ తీసుకెళ్ళి ల్యాబ్లో గ్రో చేసి మళ్ళీ తీసి మొక్కల్లో ఒక పొరలాగా ఫామ్ చేసి దానికి వెనకాల పెట్టడం కూడా ఈ కీ హోల్ ప్రొసీజర్ ద్వారా చేయగలుగుతున్నాం. కీ హోల్ సర్జరీకి చాలా తొందరగా పేషెంట్ నడవగలుగుతారు, రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. ఎందుకంటే స్మాల్ ఒక 1 centimeter ఇన్సిషన్స్తో చేస్తాం కాబట్టి, ప్లస్ యూజువల్గా స్పైనల్ అనస్థీసియా, రీజనల్ అనస్థీసియాలో చేస్తాము. దాని తర్వాత పేషెంట్ సేమ్ డే ఇంటికి వెళ్ళిపోతాడు. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అది చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక 24 hours స్టే హాస్పిటల్లో ఉంటారు. రిస్క్స్ అనేది ఏ ఆపరేషన్కైనా ఇన్ఫెక్షన్ అనేది రిస్క్ ఉంటుంది. ఆర్థ్రోస్కోపీకి ఎక్స్ట్రీమ్లీ రేర్, 1000 మందిలో ఒకరికి ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు, చాలా రేర్గా వస్తుంది అది ఆర్థ్రోస్కోపీలో. బట్ కొంతమందికి ఇమ్యూన్ సప్రెషన్ అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే జాయింట్ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఇవే మెయిన్ రిస్క్స్ ఆర్థ్రోస్కోపీతో. అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మోకాలి భాగంలో దెబ్బతిన్న లిగమెంట్లను చక్కగా బాగు చేయొచ్చు. సర్జరీలో బయో అబ్జార్బబుల్ స్క్రూలను ఉపయోగించడం ద్వారా తిరిగి సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. భుజం నొప్పితో బాధపడుతున్నప్పుడు భుజంలో రొటేటర్ కఫ్ దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా దెబ్బతిన్న రొటేటర్ కఫ్ను చక్కగా సరిచేయొచ్చు. చీలమండ గాయాలకు, మణికట్టు స్టిఫ్నెస్కు ఆర్థ్రోస్కోపీ ద్వారా చికిత్స చేయొచ్చు. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మోకీలు మార్పిడి అవసరాన్ని కూడా తగ్గించవచ్చు. మోకీలులో దెబ్బతిన్న కార్టిలేజ్ను మరమ్మతు చేయడం ద్వారా మరికొన్నేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకోవచ్చు. మొత్తంగా మోకాలి గాయాలకు, భుజం, తుంటి, మణికట్టు భాగాల్లోని ఎముకల్లో కనిపించే సమస్యలకు ఆర్థ్రోస్కోపీ అనేది ఇవాళ ఒక చక్కటి పరిష్కారం. నడి వయసు వచ్చాక 40 దాటి 50లోకి వచ్చాక జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం, ఇలా ఒకటొకటిగా మెల్లగా వృద్ధాప్య ఛాయలు మొదలైపోతాయి. మనం ఎంత వద్దనుకున్నా ఈ వృద్ధాప్య ఛాయలు మాత్రం ఆగవు. 60లోనూ 20లా కనిపించాలనుకునే ఈ రోజుల్లో వృద్ధాప్య ఛాయల్ని త్వరగా అంగీకరించాలంటే ఎవరికైనా మనసుకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అయితే రోజువారీ ఆహారంలో యాంటాక్సిడెంట్స్ వంటి పోషక పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం మొదలు పెడితే వృద్ధాప్య ఛాయల్ని మనం కొంతకాలం వరకు వాయిదా వేసుకోవచ్చు. యాంటీ ఏజింగ్ ఫుడ్స్గా పిలుచుకునే అమృతాహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చు. విటమిన్ ఇ, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్గా చెప్పుకోవచ్చు. విటమిన్ ఇ మన చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. యాంటాక్సిడెంట్లు కీలకమైన విటమిన్ ఏ, సి, ఈ వంటి వాటితో పాటు మనకు అత్యవసరమైన జింక్, సెలీనియం వంటి ఖనిజ లవణాలతో కూడిన వీటిని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికగా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా సిట్రస్ పండ్లలో లభిస్తాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి,
నారింజ వంటి నిమ్మతి పండ్లను తరచుగా తీసుకుంటూ ఉంటే చర్మం చక్కటి ఆరోగ్యంతో నిత్య నూతనంగా ఉంటుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవ్వవు. ఇక క్యాబేజీ, కాలీఫ్లవర్, వెల్లుల్లి, అల్లం, సోయాబీన్స్ వీటికి వృద్ధాప్య ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్టు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయల్ని చాలా కాలం వాయిదా వేయొచ్చు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, అది రాత్రిపూట ఎక్కువగా వెళ్లాల్సి వస్తున్నప్పుడు మనలో చాలా మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన భయం మొదలవుతూ ఉంటుంది. ఈ భయాన్ని నివారించుకునేందుకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఆనవాళ్లను చాలా ముందుగానే తొలి దశలోనే పసిగట్టేందుకు ఇవాళ మనకు PSA అనే ఒక చక్కటి పరీక్ష అందుబాటులో ఉంది. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్గా పిలిచే ఈ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇండియాలో చాలా క్యాన్సర్ రిజిస్ట్రీస్లో సెకండ్, థర్డ్ పొజిషన్కి వచ్చేసింది. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్గా వయస్సు ఎక్కువ అయిపోయిన వాళ్ళల్లో వస్తుంది. దట్ మీన్స్ 60 years, 70 years ఆ వయసులో. బట్ మన దేశంలో మనం యంగ్ ఏజ్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ మనం చూస్తున్నాం ఇప్పుడు. నౌ అగైన్ మిగతా మెనీ క్యాన్సర్స్ లాగా ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా స్పెసిఫిక్ సిమ్టమ్ అనేది ఏమీ లేదు. ఏజ్ ఎక్కువ అయినప్పుడు యూరిన్ పాస్ చేసే డిఫికల్టీ ఉండడం, ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి వెళ్ళి రావడం, బాత్రూమ్కి వెళ్ళడానికి ముందు మనం యూరిన్ పాస్ చేసేయడం, ఆర్ సమ్టైమ్స్ యూరిన్లో బ్లడ్ రావడం, ఇవన్నీ ప్రాస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్గా ఉండొచ్చు. అగైన్ ఇవి కూడా జస్ట్ నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్లో కూడా రావచ్చు. సో ఏజ్ ఎక్కువ అయినప్పుడు ఇలా నాన్ స్పెసిఫిక్ యూరిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తున్నాయంటే యూరాలజిస్ట్ని డెఫినెట్గా మనం కలవాలి. ప్రాస్టేట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసేది ఏం పెద్ద కష్టమే కాదు. సో ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలి అని యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెండు పని డెఫినెట్గా చేస్తారు. ఒకటి PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్, అట్లా అని బ్లడ్లో ఒక టెస్ట్ ఉంది. సో ఈ బ్లడ్ టెస్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ వచ్చి ప్రాస్టేట్ క్యాన్సర్. ఈ PSA అనే వాల్యూ 4 కంటే తక్కువ ఉండాలి. 4 కంటే ఎక్కువ ఉంటే ఏదైనా ప్రాసెస్ వల్ల పెరగవచ్చు. ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వస్తే కూడా పెరగచ్చు, నాన్ క్యాన్సర్స్ ఎన్లార్జ్మెంట్ వస్తే పెరగచ్చు, ప్రాస్టేట్లో స్టోన్స్ వస్తే పెరగచ్చు. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సో PSA పెరిగింది అంటే దాన్ని మనం అవసరాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేయాలి. రెండోది ఏఎన్ఎస్ దగ్గర వేలు పెట్టి చూస్తారు లోపల. చూసినప్పుడు ఆ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మనం ఫీల్ చేయొచ్చు. సో ప్రాస్టేట్ గ్లాండ్ గట్టిగా రాయిలాగా ఎన్లార్జ్ అయ్యింది, దాంతోపాటు ఈ PSA పెరిగింది అంటే ఇది రెండింటిని పెట్టి మనం ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని చాలా వరకు చెప్పవచ్చు. దాని తర్వాత ప్రాస్టేట్కి బయాప్సీ చేయాలి. బయాప్సీ చేసినప్పుడు ఈ క్యాన్సర్ మనకి క్లియర్గా బయటపడుతుంది, డయాగ్నోసిస్ అనేది అవుతుంది. టాన్సిల్లు వాపొచ్చి పిల్ల గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది టాన్సిల్లను తీయించేయడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది. మన గొంతు కింద వెనక భాగంలో ఉండే టాన్సిల్లు బయటి నుంచి హానికారక వైరస్లు, బ్యాక్టీరియాలు లోపలికి వెళ్లకుండా సైనికుల్లాగా కాపలా కాస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకిందన్న కారణంతో ఇవాళ కీలకమైన ఈ సైనికుల్ని అవసరమైతే తప్ప తొలగించడం సరైంది కాదంటారు డాక్టర్లు. అసలు టాన్సిల్లను ఎప్పుడు తొలగించాలి, ఎప్పుడు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో టాన్సిళ్ల వాపు ఎందుకు వస్తుంది? టాన్సిల్స్ వాయటము, ఇన్ఫెక్షన్ రావటం అంటే యూజువల్గా డిఫరెంట్ అండి. బట్ ఎక్కువ మందిలో ఈ వాయటము, ఇన్ఫెక్షన్ కంబైన్డ్గా ఉంటుందండి. వాయటం అంటే ఏంటి? సైజ్ పెరగటం. ఇన్ఫెక్షన్ రావటం ఏంటి? దాని మీద బ్యాక్టీరియా, వైరస్ వచ్చి ఎర్రగా వచ్చి నొప్పి రావటం. ఎక్కువ మందికి ఏముందంటే ఇన్ఫెక్షన్తో పాటు ఎన్లార్జ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ పిల్లల్లో గొంతు నొప్పి వచ్చినప్పుడు మనం గొంతులో టాన్సిల్స్ చూసామంటే అవి సైజ్ పెరిగి ఎర్రగా ఉంటాయి అన్నమాట. దీన్ని టాన్సిల్లైటిస్ విత్ హైపర్ట్రోఫీ అంటాం. కామన్గా ఏంటంటే ఇది వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఎక్కువ మందికి ఫస్ట్ వైరస్తో స్టార్ట్ అయ్యింది. మనం సీజన్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్లో ఎస్పెషల్లీ వింటర్, రైనీ సీజన్లో ఆ ఇన్ఫెక్షన్ మనం ఎర్లీగా కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే కొంతమంది తగ్గిద్ది, కొంతమందికి అది బ్యాక్టీరియల్, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. ఈ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది జనరల్గా. టాన్సిళ్లు ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? యూజువల్గా టాన్సిలైటిస్ వచ్చినప్పుడు పిల్లలు కొంచెం వీక్ అయిపోతారండి, నీరసంగా ఉందంటారు, జ్వరం వస్తుంది,
గొంతులో నొప్పి వస్తుంది, తింటుంటే కూడా తినలేరు పిల్లలు, బాగా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి ఈ టాన్సిల్ నుంచి పొట్టలో కూడా నొప్పి వస్తుంది. ఏంటంటే పొట్టలో మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ కొన్ని లింఫ్ నోడ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కొంతమందికి అక్కడ కూడా నొప్పి వస్తుంది అనమాట. సో పిల్లలు యూజువల్గా ఏంటంటే నీరసం ఉండి, బాగా టెంపరేచర్తో ఉండి, ఇరిటబుల్గా ఉండి, ఎక్కువ నిద్రపోవటానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు అనమాట. తినటం కూడా ఇష్టపడరు. మనం కొంచెం నోరు తెరిచి చూసినట్టయితే ఆ పక్క భాగం అంతా ఎర్రగా ఉంటాం. కొంతమందికి ఏంటంటే క్రిప్ట్ అల్సర్స్, సర్ఫేస్ అల్సర్స్, మెమ్బ్రేన్ సర్ఫేస్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఇవి ఏంటంటే కొంచెం సివియర్ స్టేజ్లో ఫామ్ అవుతాయి అనమాట. టాన్సిల్ల వాపు ఉన్న తప్పనిసరిగా వాటిని తొలగించాలా? యూజువల్గా ఏంటంటే సంవత్సరానికి ఏదో 1-2 సార్లు వస్తుంది, అది కూడా సీరియస్గా ఉన్నట్లేదు, ఒక 4-5 రోజులు మందులు ఆడుతుంటే తగ్గుతుందంటే యూజువల్గా టాన్సిల్స్ తీయాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకంటే అది జనరలైజ్డ్ థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్లో ఫెరైటిస్ అంటే ఎక్కువ మందికి వస్తానే ఉంటుంది. సంవత్సరానికి 1-2 సార్లు వర్రీ కావాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్ ఇండికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో వచ్చిన సంవత్సరం మోర్ దాన్ 7 సార్లు వచ్చినా, కంటిన్యూస్గా 2 సంవత్సరాలు మోర్ దాన్ 5 సార్లు వచ్చినా, కంటిన్యూస్గా 3 సంవత్సరాలు మోర్ దాన్ 3 టైమ్స్ వచ్చినా కూడా సర్జికల్ ఇండికేషన్ కావండి. అలానే కాదు, రెండోది ఏంటంటే సివియర్ అటాక్స్ కూడా చూస్తాను. ఎప్పుడన్నా పిల్లలకు వచ్చి సివియర్ అటాక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది తగ్గటానికంటే, ఒక్కోసారి నెంబర్ ఆఫ్ అటాక్స్ తక్కువ ఉన్నా కూడా సీరియస్నెస్ని బట్టి మనం ఆపరేషన్ చేసుకోవచ్చు. ఈ టాన్సిలెక్టమీ ఆపరేషన్ అనేది చాలా సింపుల్ ఆపరేషన్ అండి. దీని గురించి మనం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ టాన్సిలెక్టమీ ఆపరేషన్ వల్ల నిజంగా పిల్లలు సఫర్ అయ్యే వాళ్ళు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా రిలీఫ్ వస్తుందండి. ఇవాళ టాన్సిలెక్టమీ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఈ టాన్సిలెక్టమీ మనం రకరకాల విధానం చేస్తుంటాం అన్నట్టు. ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్ అంటాం, సింపుల్గా తీసేయటం. ఈ మధ్యలో అది తీసేయడానికి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. కోయాబులేటర్ అని, మైక్రో డెబ్రైడర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ యూనిట్ అని, లేజర్ అని. సో ఈ విధంగా రకరకాల పనిముట్లతో మనం ఆ టాన్సిల్స్ తీసేయచ్చు. మెయిన్ పర్పస్ అందరూ ఏమంటారంటే, ఈవెన్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా కొంచెం బ్లడ్ తక్కువ అని. బట్ ఓవరాల్గా ఏంటంటే మనం ఈ టాన్సిల్ తీసేటప్పుడు సర్జన్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఎక్విప్మెంట్తో పెద్ద పనే ఉండదండి, మంచిగా సర్జరీ చేయగలిగితే సరిపోద్ది అనమాట. కానీ కొత్తగా ఏంటంటే ఈ టాన్సిలెక్టమీలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మైక్రోస్కోప్ ద్వారా తీస్తే బాగుంటుందని. ఈ మైక్రోస్కోప్ ద్వారా తీసేసేటప్పుడు ఏం చేస్తామంటే మేము ఆ టాన్సిల్ ఒకటి తీసి టాన్సిల్ క్యాప్సిల్ని అంతే ఉంచుతాం, ఆ టాన్సిల్ చుట్టూతో ఉండే పొరని. దానివల్ల మెయిన్ ఏంటంటే పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి ఉండదు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందండి. ఇంతకుముందు ఏంటంటే టాన్సిలెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ 1 బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి బ్లీడ్ అవుతుంటాయి ఇన్ఫెక్షన్ వచ్చి. ఈ టాన్సిల్ క్యాప్సిల్ ప్రిజర్వేషన్ టెక్నిక్లు ఏంటంటే మనకు ఆ బ్లీడింగ్ అయ్యే అవకాశం, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గితే ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్కి పెయిన్ ఎక్కువ కంప్లైంట్ చేయడండి. ఏ టెక్నిక్ ద్వారా చేస్తున్నారు, ఏ ఇన్స్ట్రుమెంట్తో చేస్తున్నారు దాన్ని ఆ టాన్సిల్ క్యాప్సిల్ని మనం ఉంచి ఆపరేషన్ చేస్తే బాగుంటుంది పేషెంట్. టాన్సిల్ ఇన్ఫెక్షన్లను ఎలా నివారించుకోవాలి? సాధారణంగా ఏంటంటే పిల్లల్లో మనం ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ హైజీన్ అండి. అంటే వాళ్ళని చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, నోరుని శుభ్రంగా ఉంచుకోవటం, ఓరల్ హైజీన్ అంటాం. కొంచెం నీళ్లు దాకా గొంతుని వెట్టగా ఉంచుకోవడం, ఈ విధంగా చేసినట్టయితే వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. రెండోది చలికాలం, వర్షాకాలం ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తాగినట్టయితే ఎస్పెషల్లీ చుట్టుపక్కల వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో యూజువల్గా మనం ఏంటంటే ఈ చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా పిల్లల్ని కొంచెం బాడీ వామ్గా ఉంచుతా, అంటే రెగ్యులర్ ప్లేయింగ్ యాక్టివిటీస్ ఉంటా, కొంచెం రూమ్ని వామ్ టెంపరేచర్లో ఉంచుకున్నట్టయితే మనకి ఈ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఈవెన్ వచ్చినా కూడా మైల్డ్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ పిల్లలు ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎర్లీ మార్నింగ్, చలిగాలు ఉన్నప్పుడు కాకుండా ఎర్లీ మార్నింగ్ ప్లేయింగ్, ఈవినింగ్ ప్లేయింగ్, దీనివల్ల ఏమవుతుందంటే జనరలైజ్డ్ బాడీ రెసిస్టెన్స్ పెరిగి ఈ మ్యూకోజల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందండి. మన శరీరంలో సైనికుల్లా పనిచేసే టాన్సిళ్లను తొలగించడం వల్ల ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయో, టాన్సిళ్ల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. పేనుకొరుకుడుతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నూనెలో మందార పూలను వేసి బాగా ఉడికించండి. ఆ తర్వాత ఆ నూనెను నిత్యం తలకు పట్టించండి. పేనుకొరుకుడు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని
ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.